హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. నిన్న అనుకుంటా అసలు ఈ పాకిస్తాన్ ఈ గొడవలో పడి అసలు ఈ విషయం గురించి మాట్లాడడం మర్చిపోయినా. నిన్న అనుకుంటా వాట్సాప్ గ్రూపులో చూస్తూ ఉంటే ఒక పేపర్ క్లిప్పింగ్ అనిపించింది. ఒక అబ్బాయి, అభిషేక్ అని ఒక అబ్బాయి 10th క్లాస్లో కామన్గా రిజల్ట్స్ అనగానే పేరెంట్స్ ఉత్కంఠగా వెయిట్ చేస్తారు, పిల్లలు ఉత్కంఠగా వెయిట్ చేస్తారు. మావాడు బాగా చదువుతాడంటే మావాడు బాగా చదువుతాడని చుట్టాలో గొప్పగా చెప్పుకోవడం కోసం చూస్తారు, కానీ పిల్లలు ఎంత నలుగుతున్నారు అని ఏ పేరెంట్స్ గమనించట్లేదు. అభిషేక్ అని ఒక అబ్బాయి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి, అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. అభిషేక్ పాపం 10th క్లాస్లో 6 సబ్జెక్ట్స్కి 6 ఫెయిల్ అయిపోయిందంట. ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి చెప్పుకోవాలంటే భయం, ఫ్రెండ్స్ అందరూ హేళన చేస్తున్నారు. ఏ టైంలో ఏ పేరెంట్స్ అయినా కూడా ప్యాంటుకున్న బెల్ట్ తీస్తూ అంటారు. కానీ అభిషేక్ పేరెంట్స్ నిజంగా అదృష్టం వచ్చి, అభిషేక్ పేరెంట్స్ చాలా గ్రేట్. నిజంగా ఎంత మెచ్యూరిటీ అంటే వాళ్ళ మెచ్యూరిటీకి మెచ్చుకోవచ్చు. అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హేళన చేస్తే నా బిడ్డ ఎక్కడ బాధపడతాడు అని వాళ్ళ దుఃఖాన్ని దిగమింగుకొని చుట్టాలందరినీ పిలిచి అసలు విషయం చెప్పి, విషయం ఏముంది, ఈ ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే మళ్ళీ రాస్తాడు, అప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ రాస్తాడు, చాలా సార్లు రాసుకోవచ్చు కదా, మా వాడికి ఏజ్ ఉంది కదా ఇంకా అని చెప్పి చక్కగా వాడి ఫ్రెండ్స్ని టాప్ ర్యాంకులు వచ్చిన, మంచి పాస్ అయ్యి మంచి మార్కులతో పాస్ అయినా హేళన చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి, అట్లనే వాళ్ళ చుట్టాలందరినీ పిలిచి, ఇంకెవరు హేళన చేయకుండా చుట్టాలందరినీ పిలిచి కేక్ కట్ చేసి మంచి పార్టీ ఇచ్చారంట. మా వాడు 6కి 6 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యిండు, అయితే ఏంది బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది కదా, నెక్స్ట్ మళ్ళీ రాస్తాడు అని. ఇలాంటి పేరెంట్స్ ఎంతమంది ఉంటారు? నిజంగా మీ పిల్లలకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీరేం చేస్తారు? గ్రేట్ కదా ఆ తల్లిదండ్రులు. ఈ రోజుల్లో, ఈ కాంపిటేటివ్ రోజుల్లో ఈ నారాయణ, చైతన్య ఇలాంటి కాలేజీల్లో పిల్లల్ని వేసి పక్కింటోళ్ళ కంటే ఎక్కువ రావాలా, ఎదురింటోళ్ళ కంటే ఎక్కువ రావాలా, ఆడబిడ్డ పిల్లల కంటే ఎక్కువ రావాలా, బావ పిల్లల కంటే ఎక్కువ రావాలా అని రాకి 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 చంపుతున్నారు. చదువు చదువు చదువు, మార్కులు 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 అని. టీ అమ్ముకున్న మోదీ గారు దేశ ప్రధాని అయ్యారు. ఎవరికి కావాలి చదువు? మనిషికి టాలెంట్ ఉండాలా, ఆయనకంటూ ఒక గోల్ ఉండాలా. మరి గాలి తిరుగులు తిరగకుండా ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయ్యిండు, 6కి 6 ఫెయిల్ అయ్యిండు అంటే ఖచ్చితంగా ఆ అబ్బాయిలో ఇంకొక టాలెంట్ ఏదో ఉంటుంటుంది. ఆ టాలెంట్ ఏంది అన్నది బయట తీయాలి పేరెంట్స్. ఆయనకి నచ్చిన రంగంలో సపోర్ట్ చేసి ముందుకు పంపిస్తే ఇలాంటి వాళ్ళే రేపు టాప్లో ఉంటారు. అందుకే పిల్లలు ఫెయిల్ అయ్యిందనో, పక్కింటోళ్ళ కంటే తక్కువ మార్కులు వచ్చినాయనో, ఎదిరింటోళ్ళ కంటే తక్కువ మార్కులు వచ్చినాయనో, నిజంగా నేను చూస్తున్నా 600 మార్క్స్కి 592 మార్క్స్ వచ్చినా కూడా మిగతా 8 ఎక్కడ పోయినాయి అని చెప్పి కొట్టిన తల్లిదండ్రులు ఉన్నారు. ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే, ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఏమంటారో చుట్టాల్లో పరువు పోతుందని. టాప్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి మధ్యలో 4 మార్కులు తేడా వస్తే ఆమెకి ఎందుకు 4 మార్కులు ఎక్కువ వచ్చాయి, నీకెందుకు తక్కువ వచ్చినాయి అని పీడించిన పేరెంట్స్ ఉన్నారు. కానీ నిజంగా ఇంత పాజిటివ్గా తీసుకొని మా బిడ్డడు ఎక్కడ ఇబ్బంది పడతాడో, వాడు ఎక్కడ బాధపడతాడో, ఫ్రెండ్స్ అందరు హేళన చేస్తున్నారు, వాడికి మేము ఉన్నాము అని చెప్పి ధైర్యం చెప్పి పార్టీ ఇచ్చి కేక్ కట్ చేసి ఇంకెవరు హేళన చేయకుండా, అసలు ఆ పిల్లాన్ని ఇంకెవరు వేలెత్తి చూపకుండా పేరెంట్స్ యాక్సెప్టెడ్. బయటోడికి ఏం అవసరం? ఇంట్లో అందరినీ పిలిచి పార్టీ ఇచ్చి అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు చూసారా. నిజంగా వాళ్ళ పేరెంట్స్కి మొక్కాలి. దీనికి తోడు దీంతో పాటు వాడికి దేనిలో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో ఆ పిల్లాన్ని పంపించేయండి. అయినా ఇంత చేసిన పేరెంట్స్ అది చేయరా? ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక ప్రణాళిక రెడీగా ఉంటుంది. వీళ్ళని చూసి నిజంగా అందరు పేరెంట్స్ చాలా నేర్చుకోవాలి. 2 మార్కులు తగ్గంగానే పక్కింటి బాబు కంటే నీకు 2 మార్కులు ఎందుకు తగ్గినాయి, ఆయన కంటే నీకు మంచి డ్రెస్సులు కొనిచ్చినా, ఆయన కంటే నీకు మంచి ఫోన్ కొనిచ్చినా, మంచి సైకిల్ కొనిచ్చినా, ఇది కాదు. ఆయనకి చదువులో టాలెంట్ ఉంది, ఈయనకి ఇంకో దానిలో టాలెంట్ ఉంది కావచ్చు. ఈ 4 మార్కులు తింటామా చదువునేమన్నా? కావాల్సినంత ఉండాలి. మనం రాగితే మాత్రం వాళ్ళు చదువుతారా? వాళ్ళకి చదవాలని ఉంటేనే చదువుతారు. సో పిల్లల్ని ఎంతసేపు చదవండి 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 అని సావ కొట్టకుండా వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉందో, దేనిలో పంపిస్తే వాళ్ళు రాణిస్తారో, దేనిలో పంపిస్తే వాళ్ళ లైఫ్ సెట్ అయ్యిద్దో దానిలో పంపించేయండి.
నేను ఇది చేస్తాను మమ్మీ, నేను ఇది చేస్తాను డాడీ, నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే చెల్లు నడు బిడ్డ, నీ వెనుక నేను ఉన్నాను, సపోర్ట్ చేయండి. తల్లిదండ్రులాగా అది మన బాధ్యత. మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి అని చెప్పి వాళ్ళని మరీ ఆల్రెడీ మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్పి వాళ్ళు సగం చచ్చిపోతారు, లోపల కుంగిపోతూ ఉంటారు, బయటపడరు. కానీ దానికి తోడు మనం కూడా టార్చర్ చేస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? ఏ కష్టం వచ్చినా పేరెంట్స్కే కదా చెప్పుకునేది. అందుకే వాళ్ళ చిన్న మనసుని అర్థం చేసుకొని పోతే పోనీలే బిడ్డ, ఈసారి పోయినాయిలే, నెక్స్ట్ టైం మంచిగా చదువుకో నాన్న అని చెప్పి మోటివేట్ చేసి అక్కడే చేర్చుకోండి. ఈ మధ్యకాలంలో 10th క్లాస్ ఫెయిల్ అయిందని చెప్పి రైలు కింద పడడాలు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిందని ఊరు పెట్టుకొని రావడాలు, మొన్న అబ్బాయి గడ్డి మందు తాగి చచ్చిపోయిండు మార్క్స్ తక్కువ వచ్చినాయని, ఏది ఆయన బెస్ట్ ఫ్రెండ్కి ఆయనకి మధ్యలో మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పి గడ్డి మందు తాగి చచ్చిపోయిండు. ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే పేరెంట్సే ముందు వరుసలో ఉండాలి. పోతే పోనీలే బిడ్డ, మళ్ళీ రాద్దాం, సంవత్సరమే కదరా, 100 ఏళ్ళు ఉంది మనకి, ఒక సంవత్సరం పోతే పోయిందిలే బిడ్డ, నీకు దేనిలో ఇంట్రెస్ట్ ఉందో చెప్పు, ఈ సంవత్సరంలో నువ్వు అది నేర్చేసుకో అని చెప్పి ఎంకరేజ్ చేయండి. నిజంగా చాలా మంది ఇలాంటి పీడించే పేరెంట్స్కి ఈ అభిషేక్ వాళ్ళ అమ్మా నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆదర్శంగా తీసుకోవచ్చు. నిజంగా వాళ్ళు ఆదర్శంగా నిలిచిపోయారు. నాకైతే గ్రేట్ అనిపించింది వాళ్ళిద్దరిని చూసాక. ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు, నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చులే బిడ్డ అని. ఇది కదా తల్లిదండ్రుల్లాగా మనం చేయాల్సింది. బామ్మో ఇన్ని నీతులు చెప్తున్నాను కానీ నా బిడ్డ కూడా ఈ వీడియో చూస్తూ ఉంటుంది. అమ్మ తల్లి, నేను చదువుకునే వాళ్ళని చదువుకుండానే చెప్తున్నాను, మార్కెట్లో చదువు ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది. మినిమం డిగ్రీ, మినిమం క్వాలిఫికేషన్ లేకపోతే మార్కెట్లో ఎవరు రెస్పెక్ట్ చేయరు. కష్టమైన సుఖమైన కొంచెం కష్టపడి చదవడానికి ట్రై చేయండి. ఇంకా మా వల్ల కాదు అన్నప్పుడు మీకు నచ్చిన దారిలో వెళ్ళండి. అసలే వాళ్ళ వల్ల కాదు అని చెప్పి వేరే రంగం పైన కంప్లీట్గా వేరే రంగం పైన ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అభిషేక్ లాంటి అబ్బాయిల గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎవరు చదవకండి, రా చదవకపోయినా పర్లేదు, బతుకొచ్చి ఏం కాదు, మోదీ గారు PM అయ్యిండ్రు కదా, మీరు CM అవుతారని చెప్పట్లేదు నేను. థ్యాంక్ యూ.